హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. నేను చాలా రోజులు అయిపోతుంది, దాదాపు మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే ఒక 2 months బ్యాక్ చెప్పాను. ఇంటికాడ నుంచి నేను కొన్ని సీడ్స్ తెప్పిస్తున్నాను. అదే సొరకాయ అంటే కదా, అనపకాయ, బీరకాయ అండ్ కాకరకాయ, గుమ్మడికాయ విత్తనాలు తెప్పిస్తున్నాను. ఇక్కడ ఈ జంగిల్లో చెట్లంతా బాగుంటాయండి. ఇక్కడ అవి మేము తిన్నట్టు కాదు, అదొక ఆనందం నాకు. ఫార్మింగ్ చేయడం అదొక పిచ్చి అన్నట్టు. నాకు టైం దొరికింది అనుకోండి, ఏదో చేస్తాను. లాస్ట్ టైం ఇక్కడ టమోటా చెట్లు ఇవన్నీ వేసాను అనమాట. ఇక్కడ కోతులు ఉంటాయి, కోతులు తినచ్చు, లేదా మేము కూడా కోసుకుని అప్పుడప్పుడు తినడానికి యూజ్ అవుతాయి. సో నేను కలిగి ఉన్నాను కాబట్టి వీటికి పాదులు చేశాను. పాదులు చేసి విత్తనాలు నాటడం కోసం పాదులు చేసి ఇట్లా కర్రలు నాటాను. ఎందుకంటే ఈ గుర్తు కోసం. ఏమైందంటే మా వాళ్ళు ఇక్కడ గడ్డి మలుస్తారు కదా, గడ్డి కొట్టడానికి ఇట్లా వస్తారనమాట. ఈ కర్రలు నాటకపోతే ప్రతిసారి వాళ్ళు గడ్డి అనుకొని ఆ చెట్లను కూడా కొట్టేస్తున్నారు. సో అందుకని చెప్పి నేనేం చేశాను, నిన్న పాదులు చేసి ఇదిగో ఇట్లా ఎదురు బొంగులు ఉంటాయి కదా, ఎదురు బొంగుల్ని ఇట్లా చిన్న చిన్నగా చీల్చి నాటినమాట. గుర్తుగా, అంటే ఇక్కడ మధ్యలో చెట్టు వేసారన్నట్టు అర్థమయ్యే విధంగా నాటాను అనమాట. సో ఇప్పుడు సీడ్స్ చూడండి, సీడ్స్ చూపి, ఇత్తనాలు చూపి, బాగా చూపి, ఇట్లా ఇట్లా కింద పెట్టి చూపి, కనిపిస్తున్నాయా? సో ఇవన్నమాట. మరీ ఎక్కువ తెలదు, ఇవన్నీ మలిస్తే బాగు మలిసి కాయలు చెప్పి ఆ దేవుడిని ఆశిస్తున్నాను. మీరు కూడా నా తరపున మీరు కూడా కోరుకోండి, ఓకేనా? ఇప్పుడు నాటేద్దాం. ఇక్కడ నిన్నే పెట్టానండి, నిన్నే నాటిన. ఇవన్నీ పెద్ద ఫుల్ వర్షం వచ్చేసింది, మళ్ళీ అన్ని పూడిపోయాయి. ఇక్కడ సొరకాయ చెట్లు వేద్దాం, అదే అనపకాయ అంటాం మేమైతే. సొరకాయ గింజలు 2 వేస్తున్నాను. నమ శివాయ. మరీ లోతుగా కూడా వేయకూడదు. సో పైన అట్లా వేస్తున్నాను. ఇది మలిచింది అనుకో, మలిచిన తర్వాత ఇక్కడ ఒక కర్ర పెట్టి ఇట్లా అల్లిచ్చేస్తాను అనమాట. కర్ర పెట్టి అల్లిచ్చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ కూడా సొరకాయ వేద్దాం. ఇక్కడ 2 గింజలు సొరకాయ వేద్దాం. ఈ చెట్టుకి మొదలు అల్లుకుని వెళ్తుంది. 2 గింజలు వేస్తున్నాను, 2 గింజలు. చూడాలి మరి ఏ మలుస్తాయి ఏ మలవు అనేది. మలవడానికి అయితే అన్ని మలిచిపోతాయండి, ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ సెలవుకి వెళ్తాను కదా, వచ్చే లోపల ఏమవుతుంది, ఇక్కడ వీటిని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అంటే నా పిచ్చిది, అందరి పిచ్చి కాదు కదా. సో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఏమవుతాయి, ఎవరో ఒకరు తెంపియడము, లేకుంటే అవి పట్టించుకోకపోతే వర్షానికి నేల మీద అయిపోయి ఎండిపోవడము, సంథింగ్ ఇలా జరుగుతుంటాయి అనమాట. ప్రతిసారి అలా జరుగుతుంటాయి. సో ఇక్కడ వచ్చి బీరకాయ వేద్దామండి. బీరకాయ 3 గింజలు వేద్దాము. ఓకే, ఇక్కడ మనం 2 బీరకాయ గింజలు వేద్దాము. 2 కాదు 3 వేసేద్దాం ఇక్కడ, ఎందుకంటే ఇంకా ఈ గింజలు ఎక్కువ ఉన్నాయి. 3 వేసేస్తాను ఇక్కడ బీరకాయ గింజలు. ఇట్లా రన్ చెయ్యి కట్ చేయకు. ఇక్కడ కూడా బీరకాయలు వేసేద్దామండి. అంటే మొత్తం ఈ చెట్టుకంతా బీరకాయలు వెళ్ళిచ్చేద్దాము. బీర చెట్టు అల్లుకుపోవాలి మొత్తం, ఇదంతా తీగలలో అల్లుకుపోవాలి. ఇక్కడ ఇంకా 4 మిగిలి 4 వేసేస్తాను, ఇంకా వేస్ట్ అయిపోతాయి. ఇంకా ప్లేస్ లేదు మనకి ఇక్కడ. ఇంక వేరే చోట వేద్దామంటే మనం అక్కడికి వెళ్ళము, చూసుకోలేము. చూసుకున్న దగ్గర ఎందుకు వేయడం, అన్ని మంచిగా మలిచిపోవాలి. ఇంకా లాస్ట్ బీర విత్తనం, ఒకే ఒక బీర విత్తనం ఉంది. కాకరకాయ చెట్టు అక్కడ వేస్తాం సపరేట్ గా. ఇక్కడ ఒకే ఒక బీర విత్తనం మిగిలింది. బీర విత్తనం కదా, సొరకాయ విత్తనము. సో ఒకటే నాటుతున్నాం కాబట్టి చూడాలి మరి. ఇక్కడ ఇంక వేరే విత్తనాలు లేవు, సొర విత్తనం లేదు, ఇంకా ఒకటే ఉంది. ఇది మొత్తం ఈ చెట్టు కలుపుకోవాలి. సొరకాయలు కాయలు అలా ఏలాడాలి కాయలు. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే కాకరకాయ తీసుకెళ్ళి అక్కడ సపరేట్గా అక్కడ వేస్తాను. ఆ చెట్లు కలుస్తాను అనుకుంటున్నాను. చూడండి, నేను సాంబార్ స్టిక్స్ సీడ్స్ తీసుకొచ్చాను, అవి వేసాను. అక్కడ 3 గింజలు వేసాను, బాగా మలిచాయి. అండ్ మాకు మెస్సులో చింతపండు ఉంటారు కదా, అక్కడ విత్తనాలు 2 కొన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాను అనమాట. చింతపండు విత్తనాలు కూడా వేసాను. ఒక చెట్టు అయితే మలిసింది, ఇంకో కొన్ని వేరే దగ్గర వేసాను, అవి కూడా మలిచాయి. అవి కూడా కొంచెం బాగా మలిచినాయి. ఇక్కడైతే ఉండవండి చింత చెట్లు, అవి ఎత్తక ఉండవు జంగిల్లో. సో అవి ఇంకా వేసి పెట్టాను. కోతులు గీతలు బాగా తింటాయి పండగ అయినేసి వాటికి. అక్కడ కూడా ఒక 2 సాంబార్ స్టిక్స్ వేసాను, పుదీనా వేసాను. అవన్నీ నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. నాకు టైం దొరికిందంటే మాత్రం ఇవే పనులు. నాకు ఏ పడితే వేసేస్తాను, వస్తే వచ్చినట్టు, లేదంటే లేదు. ఇదిగో చూడండి, ఇక్కడ మాత్రం కాకరకాయ విత్తనాలు అన్నీ ఒకే చోట వేసేస్తాను. ఇక్కడ తప్ప ఇంకా ఒక ప్లేస్ లేదు అవి వేయడానికి.
అన్ని విత్తనాలు ఎక్కడే వేస్తున్నాను. ఎన్ని మొలకలు మలిసినా సరే అవన్నీ ఇక్కడే ఈ చెట్టుకి అల్లుకోవాలి. ఈ చెట్టు ఆ చెట్టుకి అల్లుకొని కాకరకాయలు కూడా మంచిగా రావాలని చెప్పి అయితే ఆశిస్తున్నాను నేను. మీరు కూడా కొంచెం కోరుకోండి బాబు. ఓకే అండి. ఇప్పటి వరకు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.